హలో ఎవ్రీబడి అండి. నేను డాక్టర్ సుబ్బయ్య చౌదరి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్‌లో పనిచేస్తాను నేను. సో, ఈరోజు మీకు న్యూరాలజీ సమస్యల గురించి ఉదాహరణకి ఎపిలెప్సీ అంటే ఫిట్స్, బ్యాక్ పెయిను, పార్కిన్సోనిజము, మైగ్రేన్ తలనొప్పుల గురించి, మతిమరుపు వ్యాధుల గురించి వాటి గురించి మీకున్న అనుమానాల్ని నేను నివృత్తి చేయటానికి ప్రయత్నం చేస్తాను. హలో అండి, శశిధర్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో, మనకి వన్ ఆఫ్ ద కాలర్స్ మతిమరుపు గురించి చెప్పమన్నారు. మతిమరుపు అనేది మనం తరచూ చూస్తూ ఉంటాం. అంటే సాధారణంగా మర్చిపోవటం వేరు, మతిమరుపు జబ్బు అంటే దాన్ని డిమెన్షియా అంటారు. 2 వేరు వేరు. మనం అందరం కూడా దైనందిన జీవితంలో ఒత్తిడిలో కొన్ని కొన్ని సార్లు మనం మర్చిపోతూ ఉంటాం. అంటే ఉదాహరణకి దీని మీద ఉన్న కాన్సంట్రేషన్ లేనప్పుడు మనం కొన్ని వస్తువులు ఎక్కడ పెట్టామో అలాంటివి మర్చిపోతూ ఉండొచ్చు. అది సాధారణంగా మర్చిపోయిన విషయాన్ని మనకు మనం గుర్తించగలుగుతాం. కొద్దిసేపటికి మనం రీకలెక్ట్ చేసుకుని ఇది మర్చిపోయానని చెప్పొచ్చు. కానీ డిమెన్షియాలో అంటే మతిమరుపు జబ్బులో అంటే ఇవి రకాలుంటుంది. ఆల్జీమర్స్ డిసీజ్ అని, ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అని. వీటిల్లో సాధారణంగా వాళ్ళకి మర్చిపోతున్న విషయం తెలవదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అట్‌లీస్ట్ ఎర్లీ స్టేజెస్‌లో కొద్దిగా తెలుస్తుందేమో కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి తెలవదు. సో, పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు. "ఈయన తరచూ మర్చిపోతున్నారండి" అని చెప్పనమాట. అప్పుడు మనం వాళ్ళని ఇవాల్యుయేట్ చేస్తాం. ఎట్లా? క్లినికల్ హిస్టరీ తీసుకొని ఇవాల్యుయేట్ చేస్తాం. ఎలా? అంటే ఎంతకాలం నుంచి జరుగుతుంది? అట్లాగే అంటే పాతవన్నీ గుర్తుంటాయండి. రీసెంట్‌వి మర్చిపోతున్నారంటే ఈ ఆల్జీమర్స్ వీటిల్లో రీసెంట్‌యే మర్చిపోతారు. పాతవి గుర్తుంటూ ఉంటుందన్నమాట. సో, మనం ఎందుకు ఇవాల్యుయేట్ చేయాలంటే వీళ్ళకి కొన్ని ట్రీట్ చేయగలిగేవి ఉంటాయన్నమాట. ఆహ్, సో, ఉదాహరణకి డిప్రెషన్ ఉందనుకోండి. వీళ్ళు కాన్సంట్రేషన్ లేక మర్చిపోతూ ఉండొచ్చు. మనం ఆ డిప్రెషన్‌ని ట్రీట్ చేస్తే లేతే ఆ యాంక్సైటీని గనక మనం ట్రీట్ చేయగలిగితే గనక వీళ్ళు మామూలుగా సాధారణ స్థితికి అందుకోగలుగుతారు. అదే ఆల్జీమర్స్ కానీ, ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా లాంటివేంటంటే గనక వీళ్ళకి అది మనం వాళ్ళకి మనం అంత రికవర్ అయ్యే స్టేజ్ తక్కువ కాబట్టి, వీళ్ళకి ప్రాపర్‌గా మనం న్యూరో కాగ్నిటివ్ అసెస్మెంట్ చేసి, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్ అని, పెట్ స్కాన్ అని అలాంటివి ఇన్వెస్టిగేషన్ చేసి, దాంతో మనం ఏంటి అనేది నిర్ధారణ చేస్తాం అన్నమాట. సో, అందుకని ఎవరికైనా సరే మతిమరుపుతో బాధపడే వాళ్ళని ఫస్ట్ మనం న్యూరో అసెస్మెంట్ చేసి, అది ట్రీట్ చేయగలుగుతామా? అంటే రికవర్ అవుతారా? రికవర్ అవ్వనే దాంట్లో గుర్తించి, వాళ్ళకి అవసరమైన స్కాన్స్ చేసి, దాన్ని బట్టి మనం వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ అందించాలో నిర్ణయం చేస్తామన్నమాట. సో, మరొకళ్ళు అడుగుతున్నారు, తలనొప్పి ఎందుకు అంత ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటుంది అని. అది సీరియసా అని. తలనొప్పి అనేది మనకి ముఖ్యంగా ప్రైమరీ హెడేక్స్ అంటారు. సెకండరీ హెడేక్స్ అంటారు. ప్రైమరీ హెడేక్స్ అంటే తరచూ చూస్తూ ఉంటాను. నేను మైగ్రేన్‌తో బాధపడుతున్నానని చెప్తారు.
అలాగే టెన్షన్ హెడేక్, క్లస్టర్ హెడేక్ ఇవి ప్రైమరీ హెడేక్స్ కిందొస్తాయి. అంటే ఇవి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఇన్వెస్టిగేషన్స్ నార్మల్‌గానే ఉంటాయి. జనరల్‌గా లైఫ్ స్టైల్ యొక్క ప్రాబ్లమ్స్‌తో వీళ్ళకొచ్చే అవకాశం ఉంటుందనమాట. మైగ్రేన్ అయినా, టెన్షన్ హెడేక్ అయినా, ఈ క్లస్టర్ హెడేక్స్ అయినా. అలాగే సెకండరీ హెడేక్స్ అంటే కారణం ఉంటుంది. అంటే వీళ్ళకి హెడేక్‌తో బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు మనం స్కాన్ చేస్తే ట్యూమర్ లాంటిది బయటపడొచ్చు. వీళ్ళకి ఫీవర్ ఉంటే మెనింజైటిస్ లాంటిది ఉండొచ్చు. లేకపోతే సైనసైటిస్ లాంటిది ఉండొచ్చు స్కాన్ చేస్తే. అలా వాటిని సెకండరీ హెడేక్స్ అంటాం. సో, ఎప్పుడైనా కూడా తరచూ తలనొప్పొస్తూ ఉండి, వాళ్ళకి గనక జ్వరంతో పాటు తలనొప్పొచ్చినా, లేకపోతే లేతే తలనొప్పితో పాటు ఫిట్స్ లాగా వచ్చినా, తలనొప్పితో పాటు కాలు, చెయ్యి వీక్‌నెస్ వచ్చినా, తూలుడొచ్చినా, మనం అలక్ష్యం చేయకుండా తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. అంటే కారణం కనుక్కోవటం కూడా చాలా అవసరం సెకండరీ హెడేక్స్‌లో. అదే ప్రైమరీ హెడేక్స్‌లో అది మైగ్రేన్ హెడేకా, టెన్షన్ హెడేకా, క్లస్టర్ హెడేకా అనేది మనకి హిస్టరీ బట్టి చాలా వరకు తెలుస్తుంది. ఒక్కోసారి గనక రెడ్ ఫ్లాగ్స్ అంటారు. అంటే ఫీవర్ వచ్చినా, లేతే ఫిట్స్ లాగా వచ్చినా, కాలు, చెయ్యి బలం తగ్గినా, లేకపోతే గనక ఎప్పుడు వచ్చే తలనొప్పి కంటే కొద్దిగా భిన్నంగా వచ్చినా, మనం దాన్ని సెకండరీ హెడేక్ ఏమోనని చెప్పి అనుమానం నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి సీరియస్ కండిషన్స్ కూడా మిస్ అవుతాం కాబట్టి, దాన్ని మనం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయించుకొని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రైమరీ హెడేక్స్‌తో మందులతో పాటు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేయాలి. అంటే ఉదాహరణకి టైంకి వేళకి తినటం, టైంకి పడుకోవటం, రెగ్యులర్‌గా ప్రాపర్‌గా వాటర్ తాగటం, సరిగ్గా నిద్రపోవటం, ఇలాంటి ప్లస్ కొన్ని ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ లాంటివి హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. సో, మరొకళ్ళు అడుగుతూ ఉన్నారు. సో, వార్నింగ్ సైన్స్ బ్రెయిన్ డిజార్డర్స్‌కి ఏంటి అని అడుగుతున్నారు. అంటే ముఖ్యంగా ఈ క్వెషన్ ఏంటి అంటే బ్రెయిన్ డిజార్డర్స్ ఎందుకుంటుంది? వార్నింగ్ సైన్స్ అంటే వాళ్ళకేమన్నా వాళ్ళకి ఏమన్నా సింప్టమ్స్ అంటే ఉదాహరణకి తలనొప్పి చాలా మందికొస్తూ ఉంటుంది. ఆ తలనొప్పి వచ్చిన వాళ్ళకి గనక జ్వరంతో వచ్చినా, లేకపోతే ఫిట్స్‌తో వచ్చినా, కాలు చేయి బలం తగ్గినా, అలాంటివి ఉన్నప్పుడైనా, లేకపోతే ఫిట్స్ ఉన్నవాళ్ళు మందులు వేసుకుంటుంటే, ఫిట్స్ కంట్రోల్ కాకపోయినా, ఇలాంటి వాటికి లేకపోతే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, ఆ నడుము నొప్పి కాన్స్టెంట్‌గా కంటిన్యూయస్‌గా ఉండి నడుస్తుంటే కింద కాళ్ళకి పాకుతున్నా, వీళ్ళు అలక్ష్యం చేయకుండా తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించి, వీళ్ళు సరైన ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే గనక, వీళ్ళకి మనం ప్రాబ్లమ్ ఎక్కడుందో తెలుసుకొని, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో, ఇంకొకళ్ళు ఐ స్ట్రెయిన్ ఎందుకొస్తది అని ఐ స్ట్రెయిన్ ఎందుకొస్తుంది అని అడుగుతూ ఉన్నారు. యాహ్! ఐ స్ట్రెయిన్ అనే దానికేంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే, ఐ స్ట్రెయిన్ రావటానికి మనకి స్ట్రెస్ మూలాన ఐ స్ట్రెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తరచూ చూస్తూ ఉంటాం. మనం ఎక్కువ సేపు సిస్టమ్ వర్క్ చేసినా, లేకపోతే ఎక్కువ సేపు చిన్న చిన్న స్క్రీన్స్‌లో, ఫోన్స్‌లో కంటిన్యూయస్‌గా ఉంటూ ఉంటాం. అలాగే ఎక్కువ స్క్రీన్‌ల మీద వర్క్ చేసినా, టైం ఎక్కువగా వర్క్ చేసినా ఐ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిమందికి తలనొప్పొచ్చే వాళ్ళకి కన్ను నొప్పులు కూడా రావచ్చనమాట. సో, ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఐ స్ట్రెయిన్ ఉన్నప్పుడు వాళ్ళకి చూపులో గనక తేడా ఏమి లేకపోతే గనక అంటే రేర్‌గా కొంతమందికి తలనొప్పితో పాటు ఐ స్ట్రెయిన్ కూడా అవుతుంది. అప్పుడు చూపు కొద్దిగా తగ్గొచ్చు మైగ్రేన్ లాంటి దాంట్లో. బట్ అది మైగ్రేన్ అయితే గనక చాలా మందికి తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా అలా వస్తూ ఉంటుంది కాబట్టి. అలాంటప్పుడు వీళ్ళకి ఐ స్ట్రెయిన్ అయినప్పుడు ముఖ్యంగా ఎవరైనా కూడా ఐ స్ట్రెయిన్‌తో పాటు ఇంకేమన్నా ఉందా? నిద్ర పట్టకపోవటం, మెడ నొప్పి, తలనొప్పులు అయ్యేమన్నా ఉన్నాయా? అలా ఉన్నప్పుడు వీళ్ళకి టెన్షన్ హెడేక్‌తో కూడుకునే అవకాశం ఉంటుంది. రెండోది కంటిన్యూస్‌గా సిస్టమ్ ముందు, కంప్యూటర్స్ ముందు స్మాల్ స్క్రీన్స్ వర్క్ చేసినప్పుడు కూడా దాంట్లో ఎమిటే బ్లూ లైట్ మూలాన కూడా ఐ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏం చెప్తాం, ఐ స్ట్రెయిన్ అయితున్నప్పుడు కంటిన్యూస్‌గా ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళు కానీ, ఎవరైనా కంప్యూటర్స్‌తో ఎక్కువ సేపు వర్క్ చేసే వాళ్ళకి ఎవ్రీ 1 అవర్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం. 20 మినిట్స్‌కోసారి 20 సెకండ్స్ పాటు ఫోకస్ షిఫ్ట్ చేసుకోమంటాం. అలాగే ఈ, ఈ స్పెషల్ గ్లాసెస్ ఉంటాయి. అలాగే బ్లూ లైట్ ఫిల్టర్సు ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఐ స్ట్రెయిన్ అయినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి
ఈ ఈ రీడింగ్ గ్లాసెస్ కూడా అవసరం అవ్వచ్చు కొద్దిమందికి ఏదైనా సైట్ వచ్చినప్పుడు. అంటే వాళ్ళకి రిఫ్రాక్టరీ ఎర్రర్స్ కూడా ఏమైనా ఉంటే కూడా రావచ్చు. సో, అందుకని ఐ డాక్టర్‌ని కూడా చూపించుకొని దాని మూలాన కూడా ఏమన్నా అంటే యాస్టిగ్మాటిజము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనకు తెలవకుండానే ఐ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ఐ చెకప్ చేయించుకొని ఐస్ కనుక ప్రాబ్లమ్ ఏమీ లేకపోతే గనక ఒకవేళ తలనొప్పి కూడా ఉంటే ఒకసారి న్యూరాలజిస్ట్‌ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక మనం దీన్ని ఓవర్‌కమ్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వెషన్ మదన్ అని హౌ టు కంట్రోల్ ఓవర్ థింకింగ్? యాహ్! ఓవర్ థింకింగ్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు ఒకళ్ళు. యాహ్! అంటే దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే గనక మనకి ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి ఎందుకు ఆలోచిస్తున్నామో దాన్ని గుర్తించాలి. ఎందుకంటే చాలా సార్లు మనం ఎందుకు ఆలోచిస్తున్నామో తెలవకుండా కంటిన్యూయస్‌గా ఏదో సబ్‌కాన్షియస్‌గా ఏదో దిగులు పెట్టుకొని దాన్ని కంటిన్యూయస్‌గా అదే ఆలోచిస్తూ ఉంటాం. సో, దానికి మనం ఎప్పుడు కూడా ఆ ఆలోచించే దాన్ని మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను కూర్చొని దాన్ని రీకలెక్ట్ చేసుకొని నిజంగా అంత సమస్యాత్మకంగా ఉందా ప్రాబ్లమ్ అని జెప్పి, దేని గురించి ఆలోచిస్తున్నాం అని జెప్పి దాన్ని కూర్చొని మనం మనకి మనకి హ్మ్. బాగా కావాల్సిన వాళ్ళతో దాన్ని డిస్కస్ చేసుకొని, అది నిజంగా అంత పెద్ద ప్రాబ్లమా కాదనేది మనం డెఫినిట్‌గా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు మనకి కొద్దిగా మనసు తేలిక పడొచ్చు. సో, అందుకని దాన్ని డైవర్షన్ చేసుకోవటానికి కూడా ఒక్కోసారి ఎక్సర్సైజ్ చేసుకోవటం, యోగా, మెడిటేషన్ లాంటిది చేయటం, జాగింగ్ చేయటం, లేతే మంచి పుస్తకాలు చదవటం, ఇలాంటి వాటప్పుడు మన ఓవర్ థింకింగ్‌ని అధిగమించటానికి కొంతవరకు బానే ఉపయోగపడుతుంది. ఆ పరిధి కూడా దాటి చిన్న చిన్న అంటే మనకి ఎక్కువ సమస్యాత్మకంగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించి ముఖ్యంగా క్లినికల్ సైకాలజిస్ట్‌ని గాని, మరీ ఎక్కువైతే గనక సైకియాట్రిస్ట్‌లనైనా కూడా సంప్రదించొచ్చు. కానీ అంతవరకు అవసరం లేకుండా సాధ్యమైనంత వరకు మనం చిన్న చిన్న వాటితో పరిష్కరించుకోవటానికి ట్రై చేయొచ్చు. లేదంటే కౌన్సిలర్ హెల్ప్ తీసుకొని దాన్ని బట్టి చేయొచ్చండి. నెక్స్ట్ క్వెషన్ తరుణ్ అని ఈజీగా మర్చిపోతున్నాను. వై యామ్ ఐ ఫర్గెట్టింగ్ అని అడుగుతున్నారు. యాహ్! చాలామంది మర్చిపోతున్నాను అని చెప్తూ ఉంటారు. అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీరు మర్చిపోతున్న విషయం మీరు గుర్తించగలిగి, రీకలెక్ట్ చేసుకోగలిగితే కొద్దిసేపటికి తర్వాత, అది మోస్ట్ ఆఫ్ టైమ్ మనం ఏంటంటే గనక, అది భయపడాల్సిన ప్రాబ్లమ్ అంటే లైక్ డిమెన్షియాస్ లాంటి ప్రాబ్లమ్ అయ్యే అవకాశాలు తక్కువ. సో, మనం మర్చిపోవటానికి నిజంగా చెప్పంటే చాలా సార్లు మానసిక ఒత్తిడితో కాన్సంట్రేషన్ లేకపోవటం మూలాన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు మనం గుర్తించగలిగి మనం రీకలెక్ట్ చేసుకోగలిగినప్పుడు అది పెద్ద ప్రాబ్లమాటిక్ అవ్వకపోవచ్చు. అయితే మనం కాన్సంట్రేషన్‌ని మనకున్న ఎక్కువ సమస్యలతో లేపోతే 4 పనులు పెట్టుకున్నప్పుడు దేని మీద దృష్టి లేనప్పుడు కూడా మనం మర్చిపోతూ ఉండొచ్చు. లేపోతే కొంతమందికి పెర్ఫార్మన్స్ ప్రెషర్ ఉండొచ్చు. అంటే నేను బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలనే ఆ యాంగ్జైటీలో కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో, దానికి మీరు ముఖ్యంగా కొద్దిగా అంటే యోగా చేస్తే, లేకపోతే కాన్సంట్రేటింగ్ ఎక్సర్‌సైజెస్ లాంటివి చేస్తే గనక డెఫినిట్‌గా మీరు మర్చిపోయే అవకాశాలు తగ్గుతుంది. అది కూడా దాటితే గనక అంటే అది కూడా మీకు ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటే తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించి సైకలాజికల్ అసెస్మెంట్ చేసుకొని ఆర్ న్యూరో కాగ్నిటివ్ అసెస్మెంట్ చేయించుకొని నిజంగా ప్రాబ్లమ్ ఉందా ఏంటి అనేది చూసుకోవచ్చు. ఒక్కోసారి థైరాయిడ్ సమస్యలు, బి12 డెఫిషియన్సీస్ లాంటి సమస్యలు ఉంటే కూడా లేకపోతే కొద్దిమందికి ఈవెన్ ఎలక్ట్రోలైట్స్‌లో తేడా ఉంటే ఆఫ్‌కోర్స్ ఎలక్ట్రోలైట్స్‌లో తేడా ఉంటే మనకి అంత జస్ట్ ఓన్లీ మర్చిపోవటం లాంటిదే ఉండదు. వాళ్ళకి కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది. అందుకని నిజంగా అలాంటి సమస్య ఎక్కువగా ఉంటే గనక మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటే తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే గనక డెఫినిట్‌గా దీన్ని ఓవర్‌కమ్ చేసే అవకాశం ఉంటుంది. సార్ నెక్స్ట్ క్వెషన్ వెన్ షుడ్ మెమరీ ఇష్యూస్ బి చెక్? సో, ఎప్పుడైనా కూడా మెమరీ గురించి ఎప్పుడు చెక్ చేయాలని ఒక క్వెషన్ అడుగుతూ ఉన్నారు. దానికి మనకి తెలవకుండా పక్కన వాళ్ళు మర్చిపోతున్నాం అని అంటాం. తరచూ మనం ఆ సమస్యని మన పెద్దవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళకి మర్చిపోతూ ఉంటారు. సో, అంటే స్టవ్ వెలిగించి దాన్ని మర్చిపోవటం, లేకపోతే గనక వంటల్లో తేడా రావటం. అంటే అప్పుడప్పుడు తేడా రావటం అనేది సహజం. కానీ చాలా ఫ్రీక్వెంట్‌గా జరగటం. అట్లాగే వాళ్ళు బయటికెళ్ళి సరిగ్గా అంటే అంటే సరిగ్గా గుర్తించలేకపోవడం, దోవను సరిగ్గా గుర్తించలేకపోవటం. లేకపోతే ఇంట్లో కూడా ఒకవేళ కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి
అంటే రెస్ట్ రూమ్ కనుక్కోవటం కష్టం అవుతున్నప్పుడు, అంటే కొద్దిగా అలవాటు ఉన్న ఇల్లైనా కూడా తరచూ వెళ్ళకపోయినా కూడా మన ప్లేస్ మారినప్పుడు అది తొందరగా వాళ్ళకి అలవాటవుతుంది. అలా ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే గనక, మనం నిజంగానే ఈ మెమరీ సమస్య అనేది ఇబ్బందికరంగా ఉందనేది మనం ఒకసారి చెక్ చేయించుకోవటం అవసరం. ఎందుకంటే ఒక్కోసారి మనం అల్జీమర్స్ అనుకోవచ్చు. కానీ వాళ్ళకి నిజంగా అల్జీమర్స్ ఉండకపోవచ్చు. డిప్రెషన్ మూలాన అవ్వచ్చు. సో, అందుకని మనం అంటే ఈ సడెన్‌గా ఎవరన్నా మర్చిపోతే కూడా ఒక్కొక్కసారి స్ట్రోక్స్ మూలాన కూడా జరగొచ్చు. లేతే బ్రెయిన్ ట్యూమర్స్ మూలాన కూడా జరగొచ్చు. అందుకని మనకి వేరే సమస్యలు లేకపోయినా కూడా ఓన్లీ సాధారణంగా మర్చిపోవటం గురించి ఎక్కువ ఆందోళన చెందకుండా, మనం వేరే సమస్యలుంటే గనక, అంటే ఉదాహరణకు తలనొప్పొచ్చినా, లేకపోతే ఫిట్స్ లాంటివొచ్చినా, కాలు చేయి బలం తగ్గటం లాంటివి జరుగుతున్నా, లేకపోతే ఈ మతిమరుపుతో మనం ఎక్కువ ఇబ్బంది పడుతున్నా, పక్కన వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నా, ఒకసారి డాక్టర్ చూపించుకొని అసెస్‌మెంట్ చేసుకుంటంలో తప్పు లేదండి. So next question. Uh, my father is using Bridzilam tablets, 2 tablets daily for fits. We have noticed that no regular symptoms of fits. How long he should use the tablets? సో, ఒకరు అడుగుతూ ఉన్నారు. బ్రిటిజిలమ్ అనే టాబ్లెట్స్ వాడుతున్నారు. ఆ టాబ్లెట్స్ అనేది ఫిట్స్‌కి వాడతారు. అది ఎంతకాలం వాడాలి అని. సో, ముఖ్యంగా మనం ఎప్పుడైనా చూడాల్సింది ఈ ఫిట్స్‌కి మందులు వాడుకునేటప్పుడు అసలు ఎందుకు రాశారు అనేది చూడాలి. సో, కొన్నిసార్లు టెంపరరీగా వాడుకోవాల్సి రావచ్చు. అంటే ఉదాహరణకి ఎప్పుడు ఫిట్స్ లేని వాళ్ళు షుగర్ లెవెల్స్ తగ్గితేనో, ఫిట్స్ లాంటివి వస్తేనో, లేతే తాత్కాలికంగా ఏదైనా అవసరమైనప్పుడు వాడితేనో అది అది టెంపరరీగా వాడి నిదానంగా తగ్గించుకొని ఆపొచ్చు డాక్టర్ సలహా మేరకు. కానీ కొంతమందికి బ్రెయిన్‌లో స్కార్ ఉండటం మూలాన కానీ, లేపోతే అంటే ఇంతకుముందు ఏదైనా ట్యూమర్ ఆపరేట్ చేయటం వల్ల గానీ, లేకపోతే ఏదైనా ట్యూమర్ మూలాన కానీ, లేపోతే ఏదన్నా స్కార్ ఫార్మ్ అవటం, స్ట్రోక్ లాగా వచ్చి స్కార్ ఫార్మ్ అయినా కూడా వీళ్ళు ఒకవేళ మందులు వాడుతుంటే గనక కంటిన్యూయస్‌గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఎందుకు వాడుతున్నామో గుర్తించి డాక్టర్ సలహా తీసుకొని దానికి తగ్గట్లు మనం ఆహ్, ఆహ్, టాబ్లెట్స్ ఎంతకాలం వాడాలో నిర్ణయం తీసుకోవచ్చండి. సో, డైలీ అలవాట్లు మనం నిద్ర, మొబైల్ యూసేజి, మానసిక ఒత్తిడి, ఆరోగ్యం, తర్వాత ఇవన్నీ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది. యాహ్! సో, ఎప్పుడు కూడా ఎవరికైనా సరే లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము అనేది. అంటే ఎవరైనా చేయాల్సింది ఏ వయసులో అయినా సరే అవసరానికి మించి తినకుండా ఉండాలి. అవసరమైనంత వరకు తినాలి. అలాగే బ్యాలెన్స్‌డ్ డైట్ తినాలి. అంటే ఎంత ఇష్టమున్నా కూడా, ఏదున్నా కూడా అది ఆరోగ్యానికి అంత మంచిది కానప్పుడు దాన్ని మనం లిమిట్‌లోనే తినాలి. సో, ఎప్పుడు కూడా మనం తినే ఆహారాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్సు, ప్రోటీన్సు, ఫ్యాట్సు, సమపాళ్లలో వైటమిన్సు, మినరల్స్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అలాగే నిద్ర విషయం కూడా సరిపడా నిద్రపోవాలి. అంటే 8 అవర్స్ ఈజ్ వెరీ గుడ్ స్లీప్ మామూలుగా. అంటే చిన్న పిల్లలకి ఇంకెక్కువ సేపు పడుకోవాలనుకోండి అదొకటి. అలాగే మొబైల్ వాడుకునేటప్పుడు కూడా మనం చాలామంది కంటిన్యూయస్‌గా మొబైల్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. సో, దాని మూలాన కూడా ఐ స్ట్రెయిన్ అయ్యి, దాని మూలాన కూడా తరచూ తలనొప్పొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఐ స్ట్రెయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం ఇప్పుడు వాడుకునే సిస్టమ్స్ మూలాన కానీ, అంటే ల్యాప్‌టాప్స్ కానీ, మొబైల్స్ కానీ కంటిన్యూయస్‌గా వాడినా కూడా దాని వలన మన కాన్సంట్రేషన్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం వర్క్ చేసేటప్పుడు అంటే ఎలా కూర్చుంటున్నాం, అంటే ఒక చైర్‌లో కూర్చున్నప్పుడు ఆఫీస్‌లో మనం కరెక్ట్ హైట్‌లో కూర్చోవాలి. అలాగే చేతులు కూడా రిలాక్స్డ్‌గా పెట్టుకొని వర్క్ చేయాలి. ఎప్పుడైతే మనం ఎక్కువ ఒత్తిడికి గురవుతామో, అట్లా దాని మూలాన కండరాలు బిగుసుకొని, దాని వలన పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకోవటం కూడా చాలా అవసరం. ఎవరికైనా ఎక్సర్సైజు సాధ్యమైనంత వరకు మీరు యాక్టివ్‌గా ఉండటానికి ట్రై చేస్తూ ఉండాలి. అంటే కొంతమంది టీవీ చూస్తుంటే కూడా ఏం చెప్తాం, నడవటం కొద్దిగా కష్టం ఉన్నప్పుడు ఎంతో కొంతసేపు లేసి నడవండి అని చెప్తాం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూర్చునైనా సరే ఎక్సర్సైజ్ చేయమని చెప్తూ ఉంటాం. అలాగే ఎవరైనా కూడా
వారానికి కనీసం 5-7 రోజుల వరకు వీళ్ళు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయటం మంచిది. రోజుకి కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా వీళ్ళు వర్క్ చేయటం మంచిదన్నమాట. అంటే ఎక్సర్సైజ్ చేయటం మంచిది. అంటే ఏదో కదలికైతే మాత్రం చాలా అవసరం. అంటే ఏ పార్ట్‌లో వీక్‌నెస్ ఉందో ఆ పార్ట్‌ని కాన్సంట్రేట్ చేసి మీరు ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకొని దాంట్లో కోర్ స్ట్రెంగ్తెనింగ్ కూడా చేసుకోవటం అవసరం అవుతుంది. ఎందుకంటే కంటిన్యూయస్‌గా కూర్చోవటం మూలాన బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా మన యొక్క లైఫ్ స్టైల్‌ని జాగ్రత్తగా మోడిఫై చేసుకుంటే గనక తొందరగా ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంటుందండి. సో, ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ ఎ స్ట్రోక్ అందరికీ తెలవాల్సింది. స్ట్రోక్కు మనం సాధారణంగా స్ట్రోక్‌ని మనం పక్షవాతం అంటూ ఉంటాం మన వాడుక భాషలో. స్ట్రోక్‌లో రకాలుంటూ ఉంటుంది. ఒకటి హెమరేజిక్ స్ట్రోకు, 2 ఇస్కెమిక్ స్ట్రోక్. సో, ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ముఖ్యంగా స్ట్రోక్‌లో ఏమవుతుంది? బ్రెయిన్‌లోకి ఎళ్ళే బ్లడ్ సర్క్యులేషన్‌లో మార్పులు రావటం వలన జరిగే దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. ఆ బ్రెయిన్ స్ట్రోక్‌లో ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది ఒక ఏరియాలో. అప్పుడు మనిషికి సింప్టమ్స్ కనపడుతుంది. దాన్ని మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ అవసరానికి మించి అంటే రక్తనాళంలో నుంచి బ్లడ్ బయటికి ఊజ్ అవ్వటం వలన వచ్చేది హెమరేజిక్ స్ట్రోక్స్ అన్నమాట. సో, ఈ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకుండే సింప్టమ్స్ ఏముంటుంది? ఇస్కెమిక్ స్ట్రోక్స్‌లో అంటే ఫేస్ ఓ పక్క తిరగటం కానీ, చెయ్యి వీక్‌నెస్ రావటం వలన కానీ, లేపోతే మాట ముద్దు ముద్దుగా రావటం గానీ, లేకపోతే నడుస్తుంటే బ్యాలెన్స్ వచ్చే ప్రాబ్లమ్ గానీ ఉండే అవకాశాలు ఉంటదనమాట. ఇలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా డాక్టర్‌ని ఎంత ఎర్లీగా కలిస్తే అంత మంచిదనమాట. ఎందుకంటే హాస్పిటల్‌కి ఫాస్ట్‌గా వెళ్ళాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. సో, ఎంత తొందరగా ఎళ్ళగలిగితే గనక దానికిప్పుడు మనకి చాలా అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్స్ వచ్చినియి. ఇదివరకు జస్ట్ యాస్పిరిన్, క్లోప్రిడిల్ ఇలాంటి టాబ్లెట్స్ ఇచ్చేవారు. ఇప్పుడేమొచ్చింది? ఆ క్లాట్‌ని బర్స్ట్ చేయటానికి ఇంజెక్షన్స్ వచ్చినియి. థ్రాంబోలిటిక్ ఏజెంట్స్ అంటారు. ఇంకా అడ్వాన్స్‌డ్ మన హార్ట్‌లో గనక యాంజియోప్లాస్టీ చేసి క్లాట్‌ని ఎలా తీస్తారో, అలాగే బ్రెయిన్‌కి కూడా ఇప్పుడేంటంటే మనకి వితిన్ ద టైమ్ వచ్చి బ్రెయిన్ గనక సేవ్ చేయగలిగే అంత ఉంటే గనక ఖచ్చితంగా వీళ్ళు యాంజియోగ్రామ్ ద్వారా చేసి థ్రాంబెక్టమీ అంటాం. అంటే ఆ క్లాట్‌ని బయటికి తీసేస్తారనమాట. సో, అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినియి కాబట్టి మనం ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే నర్వ్స్ కొన్ని ఆహ్, కొన్ని ఇబ్బందికి గురైనవే కాకుండా కొన్ని అచేతనావస్థలో ఉన్నాయి. మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాగే హెమరేజిక్ స్ట్రోక్స్‌లో అంటే బ్లీడింగ్ అవ్వటం వలన వచ్చే వాళ్ళలో అంటే బీపీ ఎక్కువ ఉండటం వలన గానీ, మిగతా వాటి వలన కానీ, లేకపోతే ఎన్రిజమ్స్ రప్చర్ అవ్వటం వలన కానీ, వీళ్ళకి బ్లీడింగ్ అవుతుంది. అప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించి అంటే వీళ్ళు తలనొప్పితో పాటు మామూలుగా కాలు, చేయి బలం తగ్గటం, మాట ముద్దు ముద్దుగా రావటం, సేమ్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే ఎలాంటి సింప్టమ్స్ వస్తాయో అలాంటి సింప్టమ్సే ఉండొచ్చు. కానీ ఇస్కెమిక్ స్ట్రోక్‌కి, హెమరేజిక్ స్ట్రోక్‌కి గుర్తించాలి. సో, మనం దానికి తగ్గ ట్రీట్మెంట్ అంటే రాంగానే ఉన్న ప్రాబ్లమ్‌ని మనకు ఒకవేళ బ్లీడింగ్ అయితే గనక వాళ్ళకి ఆ బ్లీడింగ్ ఎందుకయిందో చెక్ చేసుకొని, తర్వాత బ్లడ్ టెస్ట్‌లయి చేసుకొని, ఒకవేళ బీపీ ఎక్కువుంటే కంట్రోల్ చేసుకోవటం ఇలాంటియి చాలా అవసరం అనమాట. అందుకని ఎవరైనా కూడా ఎర్లీ సైన్స్ కనపడినప్పుడు అంటే మాట ముద్దు ముద్దుగా వచ్చినా, కాలు చేయి బలం తగ్గినా, 2 కనపడుతున్నా, లేకపోతే గనక నడుస్తుంటే తూలు లాంటి సింప్టమ్స్ వస్తే వెంటనే లేకపోతే బాగా ఎప్పుడు సఫర్ అవుతుంటే తలనొప్పొస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం చాలా అవసరం అనమాట. సో, కొంతమంది కాళ్ళు, చేతులకు తిమ్మిర్లకి కారణం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఈ కాళ్ళు, చేతులు తిమ్మిర్లనేది అది తరచు చాలామందికి చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కాజ్ ఏంటంటే గనక అంటే 2 కాళ్ళు, 2 చేతులు తిమ్మిర్లు రావటం. ముఖ్యంగా కాళ్ళల్లో తిమ్మిర్లొచ్చి వీక్‌నెస్ ఉండకపోవచ్చు, వీక్‌నెస్ ఉండొచ్చు. వీక్‌నెస్ ఉండకుండా జస్ట్ తిమ్మిర్లుంటే గనక అది షుగర్ మూలాన అయ్యుండొచ్చు. లేకపోతే గనక బి12 డెఫిషియన్సీ మూలాన అయ్యుండొచ్చు. కొన్ని మిగతా విటమిన్స్ డెఫిషియన్సీస్‌తో కూడా కాళ్ళు, చేతులు తిమ్మిర్లులాగా రావచ్చనమాట షుగర్ మూలాన. కొన్నిసార్లు ఈ తిమ్మిర్లకి వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఉదాహరణకి కాళ్ళు, చేతులు వీక్‌నెస్ కూడా రావచ్చు. ఒక్క తిమ్మిర్లే కాకుండా వీక్‌నెస్ కూడా రావచ్చనమాట. అంటే అడ్వాన్స్డ్ డిసీజెస్‌లో కూడా రావచ్చు.
సో, కొ సో, సో కొంతమందికి ఒక చేతి మీద పడుకున్నప్పుడు కూడా తిమ్మిరిలాగా రావచ్చు. అంటే దాన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. సో, అంటే చెయ్యి ఇక్కడ వ్రిస్ట్ దగ్గర కంప్రెషన్ జరుగుతున్నప్పుడు రాత్రిపూట చెయ్యి తల కింద పెట్టుకున్నప్పుడు కూడా తిమ్మిరిలాగా రావచ్చు. లేకపోతే కొన్ని మందులు వేసుకుంటుంటే కూడా రావచ్చనమాట. అందుకని తిమ్మిర్లొచ్చినప్పుడు దాన్ని అలక్ష్యం చేయకుండా తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించి అది ఒకసారి బ్లడ్ షుగర్స్ రూల్ ఔట్ చేసుకోవటం, తర్వాత బి12 ఏమన్నా తేడా ఉందా? థైరాయిడ్ ఏమన్నా తేడా ఉందా? లేకపోతే అసలు ఎందుకొచ్చింది? దాంతో పాటు వీక్‌నెస్ ఏమన్నా ఉందా? లేతే ఏమన్నా మెడిసిన్స్ మూలాన వస్తుందా? అనేది ఇవాల్యుయేట్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక ఇంకా నెక్స్ట్ వీక్‌నెస్ అంటే ఇంక అంటే నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ తిమ్మిర్లే కాకుండా నెక్స్ట్ వీక్‌నెస్ రావటం, మళ్ళీ నడవలేకపోవటం ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆ ఇబ్బందులు బారిన పడకుండా మనం తప్పించుకునే అవకాశం ఉంటుందండి. సో, స్లీప్ సరిగ్గా లేకపోతే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందా? అవును. ఇది చాలా ఆహ్, గమనించాల్సిన విషయం. చాలామంది అంటే నిద్రని మనం బ్రెయిన్ నిద్ర అనేది చాలా మనిషికి ఎవరికైనా సరే చాలా అవసరం. ఎందుకంటే నిద్రపోయినప్పుడు మనకి బ్రెయిన్‌కి రెస్ట్ దొరుకుతుంది. మళ్ళీ ఎనర్జీ అన్నీ మళ్ళీ గెయిన్ చేసుకోగలుగుతుంది. తర్వాత మెమరీ కన్సాలిడేట్ అవుతుంది. మనకి నిద్ర లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కాన్సంట్రేషన్ తగ్గుతుంది. చిరాకు పెరుగుతూ ఉంటుంది. అలాగే మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. మన మెమరీ కూడా కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. అంటే మెమరీని బాగా జ్ఞాపకాన్ని పెంచుతుంది ప్రాపర్‌గా నిద్రపోతే గనక. సో, అందుకని చాలా అవసరం. సరిగ్గా నిద్రపోకపోతే గనక అది ఆహ్, అది అనుకోని టైమ్స్‌లో అనుకోని వేళల్లో నిద్రొచ్చి యాక్సిడెంట్స్‌కి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. సో, సరిగ్గా నిద్రని మనం ప్రాపర్‌గా పెంచుకోవాలి. సో, దాన్ని మనం ఏమంటాం స్లీప్ హైజీన్ అంటాం. అంటే స్లీప్‌ని ప్రాపర్‌గా ఎలా పెంచుకోవాలి? అంటే ఫస్ట్ పడుకునే ముందు మనం హెవీగా తినకుండా ఉండాలి. ఎప్పుడు కూడా ఫిక్స్‌డ్ టైమ్ పెట్టుకోవాలి. ఈ టైంకి పడుకోవటం, ఈ టైంకి లెగవటం. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయటం. అలాగే బెడ్‌రూమ్స్‌లో టీవీలు లాంటివి ఉంచుకోకుండా చూడాలి. అలాగే సాధారణ అవసరమైనంత వరకే మనకు లైటింగ్ ఉండాలి. ఎక్కువ ఉండకుండా ఉండాలనమాట. అలాగే నాయిస్ లేకుండా ఉండాలి. ఇలాంటివి ఉంటే గనక స్లీప్ ప్రాపర్‌గా పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు నిద్ర లేకుండా నిద్ర సమస్యతో బాధపడుతుంటే అంటే నిద్ర పట్టని సమస్యతో బాధపడుతుంటే ఎందుకు వస్తుంది? అంటే మనకేదన్నా ఆ రోజు జరిగిన సంఘటనతో మనకు నిద్ర పట్టట్లేదా దిగులుతో? లేకపోతే గనక కాళ్ళల్లో నొప్పులొచ్చి నిద్ర పట్టట్లేదా? లేకపోతే గనక ఇంకా వేరే కారణాలతో ఏమైనా యాంక్సైటీతో ఏమైనా నిద్ర పట్టట్లేదా? లేకపోతే తరచూ మనం ఎక్కువ సేపు మొబైల్స్ లేకపోతే టీవీలెంక పెట్టుకొని దాన్ని చూడటం వల్ల టైం దాటిన తర్వాత నిద్ర పట్టట్లేదా? ఇది అనేది మనం అసెస్‌మెంట్ చేయించుకొని, దానికి తగ్గట్లు మన లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటే గనక, ఇంకా బెటర్‌గా అయ్యే అవకాశం ఉంటుందనమాట. అందుకని. స్లీప్ అది బెటర్‌గా అయ్యే అవకాశం ఉంటుంది. సో, కొంతమంది అడుగుతారు, మీరు కామన్‌గా చూసే న్యూరాలజీ సమస్యలేంటి అనేది. యాహ్! తరచూ చూసేది మైగ్రేన్ సమస్యలు చూస్తూ ఉంటాం. తలనొప్పి. అంటే తలనొప్పిలో మైగ్రేన్ ఒకటి కామన్ అవ్వచ్చు. టెన్షన్ హెడేక్స్ ఒకటి కామన్ అవ్వచ్చు. తర్వాత పక్షవాతం జబ్బులు చూస్తూ ఉంటాం. అంటే స్ట్రోక్స్, కాలు, చేయి బలం తగ్గటం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అంటే స్ట్రోక్స్‌లో. తర్వాత పార్కిన్సోనిజం అంటే వణుకుడు జబ్బు అంటారు. మామూలుగా వాడుక భాషలో అంటే వీళ్ళకి నడవటం నిదానం అవుతుంది. ట్రెమర్స్ లాంటివి వస్తూ ఉంటుంది. అట్లాగే ఆహ్, కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో, ఇలా న్యూరాలజీ సమస్యల్లో బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. సో, మతిమరుపు జబ్బులు లాంటివి ఉంటాయి. ఇలాంటి వాటిని మనం న్యూరాలజీ సమస్యల్లో చూస్తూ ఉంటామండి. కా మరి కొంతమంది అడుగుతున్నారు, ఎందుకు ఆహ్, బ్రె ఆహ్, సో, బ్రెయిన్ స్ట్రోక్‌ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది. సో, బ్రెయిన్ స్ట్రోక్‌ని ప్రివెంట్ చేసుకోవడానికి ముఖ్యంగా మనం తర్ ముఖ్యంగా ప్రతి మనిషికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎవరికైనా సరే ఏజ్ పెరుగుతున్న కొద్దికి వాళ్ళకి స్ట్రోక్ రిస్క్ అవకాశం ఉంటుంది. సో, అందుకని వీళ్ళకి రిస్క్ మిగతా ఫ్యాక్టర్స్ అంటే ఉదాహరణకి బీపీ, షుగరు, స్మోకింగు ఇలాంటివి తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటి హ్యాబిట్స్‌తో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాపర్‌గా ఎక్సర్సైజ్ చేయకపోవటం ఇలాంటి వాటితో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనం ఒక వయసొచ్చిన తర్వాత రెగ్యులర్‌గా బీపీ చెక్ చేయించుకోవటం, షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవటం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయటం, ప్రాపర్ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవటం, అట్లాగే మనం ప్రాపర్‌గా ఇవాల్యుయేట్ చేయించుకోవటం మన హెల్త్‌నంతా. దానికి తగ్గ
మనం మోడిఫికేషన్ చేసుకోవటం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం, సరైన ఆహారం తినటం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయటం, ఇలాంటివి చేస్తే గనక స్ట్రోక్ బారిన పడే అవకాశాలు తగ్గించుకోవచ్చు. ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి చాలామంది దగ్గర నుంచి. టైం లేదు కాబట్టి మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ సెషన్‌లో తొందరలోనే.